శ్రీ సాయి సచరిత్రము 3వ అధ్యాయము. సాయిబాబా అనుమతి వాగ్దానము, భక్తులకు వేరువేరు పనులను నియమించుట. బాబా కథలు, దీపస్తంభములు. సాయిబాబా మాతృప్రేమ రోహిల్లా కథ. బాబా యొక్క అమృతతుల్యమగు పలుకులు. సాయిబాబా యొక్క అనుమతి వాగ్దానము. వెనుకటి అధ్యాయంలో వర్ణించిన ప్రకారము శ్రీ సాయి సచ్చరిత్ర రాయటకు బాబా పూర్తి అనుమతిని వసంగుచు ఇట్లు నుడివిరి. సచ్చరిత్ర రాయి విషయంలో నా పూర్తి సమ్మతి కలదు. నీ పనిని నీవు నిర్వర్తించుము, భయపడకుము, మనస్సు నిలకడగా ఉంచుము, నా మాటలందు విశ్వాసముంచుము. నా లీలలు రాసినచో నైవేద్యం అంతరించిపోవును. శ్రద్ధాభక్తులతో వారిని వినిన వారికి ప్రపంచమందు వ్యామోహము క్షీణించును. బలమైన ప్రేమ భక్తి కెరటంలో లేచును. ఎవరైతే నా లీలలలో మునిగెదరో వారికి జ్ఞానరత్నములు లభించును.